శ్రీ విఘ్నేశాయ నమః. శ్రీ గురుభ్యో నమః. మహాసరస్వత్యై నమః. నమస్కారం అండి. వివాహ ముహూర్తాలు వచ్చేసాయి, పెళ్ళిళ్ళు జరుగుతున్నాయి, కళ్యాణ మండపాలన్నీ నిండిపోతూ ఉన్నాయి. ఎవరింట్లో పెళ్లి సందడి కనబడుతుంది, కానీ మా ఇంట్లో జరగట్లేదు. అది బాధ అందరికీ. వయసుకొచ్చిన యువతి యువకులు ఇంట్లో ఉంటే తల్లిదండ్రులకు ఎంతో బాధాకరంగా ఉంటుందండి. అది నిజం. మరి ఇప్పుడు ఈ 4-5 నెలల్లో ఏ రాశుల వారికి గురుబలం ఉంది? మరి గురుబలం ఉన్నా ఎందుకు వివాహాలు అవుతలేవు? ఆ విషయం గురించి చెప్తున్నానండి. నేను చెప్పబోయే రాశులకు ఖచ్చితంగా వివాహ బలం ఉంది. వారి ఖచ్చితంగా వివాహాలు అవుతాయి. ఒక్కటి మాత్రం నిజమండి, ప్రయత్నం చేయని వాడికి భగవంతుడు కూడా సహకరించడు. నీ పట్టున నువ్వు ఉద్యోగం చేసుకుంటూ, నీ పట్టున నువ్వు సంబంధాలు చూడకుండా నాకు గురుబలం ఉన్నదని గురుగారు చెప్పారు, నాకు గురు అవుతుందిలే అంటే కాదు. అది ఎవరైనా కానీ ప్రయత్నపూర్వకంగా పనిచేస్తే కానీ జరుగుతుంది, కానీ లేకుంటే జరగదు. గురువుకి ఏమన్నా పిచ్చా నేను పట్టుకొచ్చి పెళ్లి చేయాలని ఉందా? ఎప్పుడో వెనకటో ఒక సామెత చెప్పారు, కళ్యాణం వచ్చినా కక్కొచ్చినా ఆగదు అని. కానీ నీ మట్టుకు నువ్వు ఎక్కడో హైదరాబాద్లో సాఫ్ట్వేర్ జాబ్ చేసుకుంటూ ఉంటూ, తల్లిదండ్రులు దూరం వండుకుంటూ ఉంటూ, వాళ్ళు చూసే సంబంధాలని రిజెక్ట్ చేస్తూ ఉంటే వివాహం అవుతుందా? కాదు కదా. కాబట్టి నీ మనసును వివాహం వైపు మళ్లించి ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా గురుబలం వల్ల అవుతుంది. అందులో వృషభ రాశి వారు ఎవరైతే ఉన్నారో వారికి 2వ స్థానంలో గురువు ఉండడం చేత వారికి ఖచ్చితంగా వివాహం జరిగే అవకాశం ఉంది. ప్రయత్నాలు చేయండి, సఫలం కండి. ఇకపోతే ఈ కుంభరాశి వారికి 5వ స్థానంలో గురువు ఉన్నాడు, జన్మస్థానంలో రాహు ఉన్నాడు. దానివల్ల వారికి శని కూడా ఉంది. ఇటు జన్మ శని ఉంది, జన్మరాహు ఉన్నాడు, శని కూడా 7.5 సంవత్సరాల శని నడుస్తూ ఉంది. అయినా కానీ చెబుతున్నారు, కుంభరాశి వారికి వివాహాలు అవుతాయి. దానికి కారణం 5వ స్థానంలో గురువు ఉండడం మూలంగా ఖచ్చితంగా జరిగి తీరుతుంది. ఇకపోతే ధనస్సు రాశి వారికి మీరు ప్రయత్నం చేస్తే వద్దనుకున్నా కానీ పెళ్ళవుతుంది. ఇంకొక విషయం, ధనుసు రాశి వారికి గతంలో మీరు చూసిన సంబంధాలలో ఏదో ఒకటి మిమ్మల్ని చేసుకుంటే బాగుండును, మీరు వారికి ఫోన్ అప్పుడు వద్దన్నాము, ఇప్పుడు అడిగితే ఏమనుకుంటారన్న భావంలో ఉండి ఉంటారు. కాదు, మీరు ఖచ్చితంగా మీ మనసు ఏదైతే చెబుతుందో దాన్ని పాటించండి. మీరు వద్దని చెప్పినా బాధ ఏమి లేదు. వివాహ బంధం అనేది జీవితకాలం కలిసి ఉండేది. కాబట్టి ఒకసారి వారికి ఫోన్ చేసి, మీ గతంలో ఇలా వద్దనుకున్నామండి, ఇప్పుడు మా అబ్బాయి అడుగుతున్నాడని చెప్పండి. వారు సుముఖంగా ఉంటారు. ఖచ్చితంగా రాబో 2 నెలల్లో వివాహం జరిగి తీరుతుంది. ఎందుకు అలా ఖచ్చితంగా చెప్తున్నానంటే, 7వ స్థానంలో గురువు ఉన్నప్పుడు వివాహాలు అనేటివి ఇలానే అవుతాయి. దాంతోపాటు రాహువు కూడా అనుకోని అదృష్టాలు తెచ్చిపెడతాడు. 3వ స్థానంలో రాహువు ఉన్నాడు కాబట్టి అవునన్న దాన్ని కాదనిపిస్తాడు, కాదన్న దాన్ని అవుననిపిస్తాడు. ఇలా మెప్పించి వివాహాలు జరిపిస్తాడు. అందులో అనుమానపడవలసిన అవసరం లేదు. ధనుసు రాశి వారికి 100% లగ్న బలం ఉంది. ఇకపోతే తులారాశి వారికి భాగ్యస్థానంలో గురువు ఉన్నాడు, 9వ స్థానంలో గురువు ఉంటే వివాహం అవుతుంది. రకరకాల పనులు కూడా అవుతాయి, గృహప్రవేశాలు అవుతాయి, స్థల విక్రయాలు అవుతాయి, ఆర్థికంగా కూడా వెసులుబాటు ఉంటుంది. దాంతోపాటు కర్మాచార్యుడైన శని భగవానుడు 6వ స్థానంలో ఉన్నాడు. మీ వివాహం పట్ల ఎవరైనా శత్రువులుగా ఉండి నీ పెళ్లి కాకుండా ఈ అబ్బాయి మంచోడు కాదని చెబితే మాత్రం ఈ శని భగవానుడు ఊరుకోడు. ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళని దండించైనా మీకు పెళ్లి చేస్తాడు. ఆ యోగం మీకు ఉంది. కాబట్టి తులారాశి వారికి కూడా 100% వివాహ బలం ఉంది. మీరు ప్రయత్నం చేయండి, ఖచ్చితంగా సఫలీకృతులు అవుతారు. అంటే నేను ఇంతవరకు ప్రయత్నం చేయట్లేదా గురువు గారు అని మీరు అనుకోవచ్చు. కానీ గతంలో చేసిన దానికంటే కొంచెం మనసు పెట్టి చేయండి. ఇకపోతే సింహరాశి వారు 11వ స్థానంలో గురువు ఉన్నాడు, జన్మంలో కేతు ఉన్నాడు. ఈ జన్మంలో కేతు ఉండడం మూలంగా పెళ్లి చేసుకోవాలా వద్దా, ఈ సంబంధం చేసుకోవాలా వద్దా, చేసుకుంటే ఏమవుతుంది, అబ్బాయి అమ్మాయి ఇలా ఉంది అలా ఉందని మానసికమైన ప్రశాంతతను కోల్పోతూ ఉంటారు. గురుబలం ఉంది, వివాహ బలం ఉంది, సంబంధాలు వచ్చి ఇట్టే పోతూ ఉంటాయి. నువ్వెంత ప్రయత్నం చేసినా కానీ ఏదో కారణం చేత ఆగిపోతూ ఉంటుంది. అలా కాదు, ఇప్పుడు గురుబలం ఉందన్న విషయాన్ని తెలుసుకోండి, నిర్భయంగా ఉండండి. ఆ కేతు వల్ల జరిగేది ఏమీ లేదు, గురువు వల్ల మీకు ఖచ్చితంగా లాభం జరగబోతుంది.
ఇక ముఖ్యమైన విషయం చెప్తున్నానండి. అయ్యా గురుగారు, గతంలో కూడా మీరు ఈ విషయాన్ని చెప్పారు. వృషభ, కుంభ, ధనస్సు, తుల, సింహరాశులకు ఖచ్చితంగా వివాహం అవుతుందని చెప్తున్నారు. ఇప్పటికి నెల రోజులైంది, ఒక్క సంబంధం కూడా రావట్లేదు, సూచన సంబంధాలు ఏవి కలవట్లేదు. మీరు చెబుతున్నారు కానీ మా పని అయితే లేదు అనే అనుమానంలో మీరు ఉంటూ ఉంటారు. ఒక్కసారి చెప్తున్నాను వినండి. గురుబలము ఉంటే వివాహం అవుతుంది. దానికితో పాటు జాతక చక్రములో గనక ఏదైనా దోషాలు ఉంటే మాత్రం ఆటంకాలు జరుగుతూ ఉంటాయి. దాన్ని ఒక్కసారి మీరు నన్నే కలవాలనే ఉద్దేశం నాకేమీ లేదు. మీరు వివాహాలు అయితే మాకు చాలా సంతోషం. మీరు ఎవరినైనా సంప్రదించి జాతకంలో ఏమైనా లోపాలు ఉన్నాయా వాటిని కనుక సరి చేసుకుంటే, రకరకాల దోషాలు ఉంటాయి. దోషాలకు భగవంతుడే అన్ని చేస్తాడు. మనను కర్మను తప్పించేదే జాతక చక్రం. జాతక చక్రం అంటే ఏదో విషయం కాదు. మన జరిగే కర్మ తప్పదు, అది జరిగి తీరుతుంది. దాన్ని కొద్దిగా తప్పించి ఈ మార్గంలో వెళ్ళి సూచించేదే జాతక చక్రం. ఆ జాతక చక్రం ఏమైనా దోషాలు ఉంటే ఈ మధ్య కాలంలో కనుక సరి చేసుకొని ముందుకు వెళ్ళేది ఉంటే 100% పెళ్లి జరుగుతుంది. మీకు ఏదైనా ఇలాంటి సమస్యలతో గురుబలం ఉన్నదనుకొని వృషభ, కుంభ, ధనస్సు, తుల, సింహరాశుల వారికి వివాహాలు అయితే లేవు, ఎందుకైతే లేదనే విషయాన్ని మీరు తెలుసుకోవాలనుకుంటే ఒక్కసారి నాకు మీ జాతక చక్రాన్ని పంపించండి. నేను చూసి దానికి పరిష్కార మార్గం చెబుతాను. 100కు 100 సక్సెస్ అవుతాను. ఉంటానండి. మీ ప్రకాష్ గురు, ఆస్ట్రో న్యూమరాలజీ. సర్వే జనా సుఖినో భవంతు.